ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ప్రేమ కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నేను ఈ మందిరమును మహిమతో నింపుదును, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనము. ఐ విల్ ఫిల్ దిస్ హౌస్ విత్ గ్లోరీ సేస్ ద లార్డ్ ఆల్మైటీ. హగ్గై చాప్టర్ 2 వర్స్ 7. ఈ రోజుకు గాను మహిమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, ఆయన మహిమతో మనలను నింపుతాను అని. పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరగరా అని. దేవుని మందిరము అనగా మరేమిటో కాదు గాని మన దేహమేనండి. మనమందరము దేవుని ఆలయమై ఉన్నాము. అటువంటి ఆలయములను దేవుడు మహిమతో నింపబోతున్నాడు. అనేకులు దేవుని ఆలయమును మహిమ లేనిదిగా, నిష్ప్రయోజనమైనదిగా చేసుకుంటూ జీవిస్తుంటారు. తమ దేహముతో చేయకూడని కార్యములు చేస్తూ, తమ దేహముతో అపవిత్రమైన, అపవాదికి ఇష్టకరమైన పనులు చేస్తూ ఉంటారు. పాపములో బ్రతుకుతూ దేవునికి వ్యతిరేకముగా జీవిస్తుంటారండి. ఎంతో మహిమతో నింపినటువంటి మన దేహములను మనమే మహిమ లేనిదిగా మార్చుకుంటుంటాము. లేఖన భాగం సెలవిస్తుంది, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు అని. ఈరోజు వాక్యమును మనం చూసినట్లయితే ప్రవక్త అయిన హగ్గైకి దేవుడు తెలియజేస్తున్నాడు, భౌతిక పరమైన యెరూషలేము మందిరమును పునర్నిర్మించమని, నిర్మించుటకు ధైర్యము తెచ్చుకొనుడి అని. మరలా మందిరమును కడుతుండగా ఎవ్వరూ మీకు అడ్డురారు, నేను మీకు తోడై ఉన్నాను అని దేవుడు ఇజ్రాయేలుకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నాడు. బలహీనపడొద్దు అని సూచిస్తున్నాడు. ఆ మందిరము మరలా నిర్మించినట్లయితే దానిని నేను మహిమతో నింపుతాను అని వారిని ప్రేరేపిస్తున్నాడు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపవాది కూల్చివేసిన మన ఆత్మీయ యెరూషలేమును మనము మరలా నిర్మించుకుందాం. పాపములో పడేసి, ఉచ్చుల్లో పడేసి, ఈ లోక ఆకర్షణలకు గురిచేసి బహుశా మీ యొక్క ఆత్మీయ స్థితిని అపవాది దెబ్బతీశాడేమో, కూల్చివేశాడేమో. మరలా దేవుని యందు నమ్మిక ఉంచి మరలా ఆత్మీయతను పునర్నిర్మించండి. దేవుడు మిమ్ములను కూడా తన మహిమతో నింపుతాడు. యేసుక్రీస్తు వారు ఈ భూమి నుండి ఆరోహణము అయిన తరువాత శిష్యులందరూ కూడా మేడగదిలో చేరి ప్రార్థిస్తుండగా ఆ పెంతుకోస్తు దినమందు వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, అనగా దేవుని మహిమతో నింపబడ్డారు. అంతవరకు ఏ శిష్యుడు కూడా సువార్త ప్రకటించలేదు. ప్రధాన శిష్యులుగా ఉన్న పేతురు, యోహానులు, మరికొంతమంది యేసు ప్రభు లేడుగా అని చెప్పుకొని ఈ లోక సంబంధమైన జీవితమును జీవించాలని ఆశించారు. రోమియులకు భయపడ్డారు, యూదులకు భయపడ్డారు. చిన్న పిల్లల ముందు కూడా యేసు ప్రభువును అంగీకరించలేని పరిస్థితుల్లో శిష్యులు ఉన్నారు. వారి ఆత్మీయ జీవితం కూల్చబడింది. నిజాన్ని గ్రహించలేని అంధులుగా, అయోగ్యులుగా ఉండిపోయారు. 3.5 సంవత్సరాలు యేసయ్య బోధించిన బోధలు అన్నింటినీ ప్రక్కకు త్రోసివేశారు. కానీ ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో ఆ రోజు నుండి ఎవరికీ భయపడలేదు. దేవుని సువార్తను ధైర్యముగా బోధించారు. దేవుని మహిమతో నింపబడ్డారు. దేవుని శక్తితో నింపబడ్డారు. చదువులేని పామర్లని అన్నవారే ఆశ్చర్యపడ్డారు. వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిది అని అనుకున్నారు. ఈరోజు నా ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ యొక్క ఆత్మీయ జీవితం పడిపోయిన, కూలిపోయిన స్థితిలో ఉన్నదేమో. ఈ లోక సంబంధివిగా నీవు జీవిస్తున్నావేమో. ఈ లోకము నిన్ను చీదరించుకుంటుందేమో. అజ్ఞానివని, అయోగ్యుడివని, అల్పుడవని, అల్పురాలివని నిందిస్తున్నదేమో. అయితే మరలా ప్రార్థనతో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ప్రార్థనతో పడిపోయిన యెరూషలేము అను నీ ఆత్మీయ మందిరాన్ని నిర్మించుకో. ఏ అపవాది నిన్ను అడ్డుకోలేదు. ఏ కుటుంబ సభ్యులు నీకు అభ్యంతరము చెప్పలేరు. అప్పుడు నిన్ను దేవుడు తన మహిమతో నింపుతాడు. పరిశుద్ధాత్మ అను వరమును నీకు ఇస్తాడు. ఆయన ఆలయమై ఉన్న నీలో
నివసిస్తాడు. మరి ఆయనే నీలో నివసిస్తున్నప్పుడు నీ జీవితం మారదా? నీ బ్రతుకులో దుఃఖమునకు బదులుగా ఆనందము అనుగ్రహించడా? తప్పక అనుగ్రహిస్తాడు కదా. కాబట్టి దేవుడు ఈరోజు నీకు చేసిన ఈ వాగ్దానము స్వతంత్రించుకో. నీవు, నీ కుటుంబము అన్నీ కూడా దేవుని మహిమతో నింపబడి ఆయనలో ఆనందించగలుగుతారు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, నిత్యము వేవేల దూతలతో పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కొనియాడబడుతున్న తండ్రి, మీ యొక్క ఘనమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, అయా ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభువా. మీ యొక్క మహిమతో మమ్మల్ని నింపుతానని అయా వాక్యము ద్వారా మీరు మాకు తెలియజేశారయ్యా. అవును ప్రభువా, ఈ రోజున నా తండ్రి అయా మేము ఆత్మీయ స్థితిని కోల్పోయి ప్రభువా, ఆత్మీయ జీవితం పడిపోయినటువంటి స్థితిలో మేము ఉండినట్లయితే అయా ప్రార్థన ద్వారా మరలా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోమని తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో తండ్రి ప్రోత్సహించినందుకు స్తోత్రములు తండ్రి. ఆదరణ దయచేసినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి అయా అయోగ్యులుగా ఉన్నారో, ఏమీ లేనివారిగా ఉన్నారో, నిస్సహాయులుగా ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, నిందించబడిన వారుగా ఉన్నారో, దూషింపబడిన వారుగా ఉన్నారో ప్రభా, ప్రతి బిడ్డ జీవితాన్ని మీరు కట్టండి నా ప్రభువా. అవును తండ్రి, ప్రార్థన అనేటువంటి ఆత్మీయ వరములతో వారిని నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఏ స్థితిలో వారున్నా ప్రభా, వారికి ఉన్న పరిస్థితిని కొట్టివేసి తండ్రి మీలో ఆనందించి, మీలో సంతోషించి, మీరిచ్చు ఆశీర్వాదములు పొందుకుని బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి ప్రభువా. అయ్యా వారికి ఉన్న ప్రతి ఒక్క బలహీనతను తీసివేసి అయా మీలో వారిని బలవంతులుగా చేయమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి ప్రభా. అయా అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, అయా భార్యాభర్తల మధ్య విభేదాలు, మనస్పర్ధలు, వీటన్నిటిని యేసు నామములో కొట్టివేయండి ప్రభా. వారి మధ్య ఏలుబడి చేస్తున్న అపవాది క్రియలను యేసు నామములో అణిచివేయండి నా తండ్రి. ప్రేమ కలిగిన కుటుంబముగా కుటుంబాన్ని లేవనెత్తండి తండ్రి. అయా రైతులను దీవించండి. వారు వేసే పంట, వారు చేసేటువంటి ప్రతి పనిలో తండ్రి మీ ఆశీర్వాదము దయచేయండి తండ్రి. అదేవిధంగా నా తండ్రి గర్భఫలము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి గర్భఫలమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం అయా. అదేవిధంగా తండ్రి గర్భిణీ స్త్రీలను దీవించండి తండ్రి. అయా తల్లి బిడ్డలకు తండ్రి బలాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనాథలుగా అభాగ్యులుగా ఉన్నారో ప్రభు, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. తల్లివై తండ్రివై మీరే వారిని ఆదరించండి, బలపరచండి, వారి ప్రతి అవసరతను అక్కరను తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. యవన బిడ్డలు ప్రభా, అయా యవన వయస్సులో మీ కాడిని మోసే కృప దయచేయండి నా తండ్రి. అయా కోర్టు సమస్యల చేత నలిగిపోతున్నారో ప్రభు, వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా కోర్టు సమస్యలు కొట్టివేయండి. భూతాగద సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి సంఘాన్ని తండ్రి మీరు ఆశీర్వదించండి. సంఘానికి మీరే శిరస్సై ఉండండి ప్రభా. మీ ఆత్మ చేత, మీ యొక్క తండ్రి కృప చేత వారిని జ్ఞాపకం చేసుకుని బలపరచమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభువ. అయా ఇంకా రక్షింపబడని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారిని తండ్రి మీ యొక్క కృప చేత రక్షించుకోమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను దీవించండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి. అయా ఒంటరిగా ఉంటుండగా ధైర్యాన్ని వారికి ప్రసాదించమని బ్రతిమిలాడుకుంటున్నాం ప్రభా. వివాహాల విషయంలో గొప్ప కార్యమును జరిగించండి. అయా మీ చిత్తము కొరకు కనిపెడుతున్నటువంటి బిడ్డల ప్రార్థన మీరు ఆలకించమని, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అంటున్నారు ప్రభా. ఘనమైన కార్యాన్ని మీరే తండ్రి జరిగించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ప్రతి ఒక్కరిని తండ్రి దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసు నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల సమృద్ధితో సకల మేలులతో మిమ్మల్ని దేవుడు కాచి కాపాడి బలపరచునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను.
మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.